Daily. Taste the Daily. మాజీ మంత్రి జోగి రమేష్ ను కాసేపట్లో వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుమలత విజయవాడ నుంచి లైవ్ లో అందిస్తారు. మాజీ మంత్రి జోగి రమేష్ ను మరి కాసేపట్లో వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుమలత విజయవాడ నుంచి లైవ్ లో అందిస్తారు. ఉదయం నుంచి కూడా జోగి రమేష్ ఏదైతే ఉందో తన ఇంటి దగ్గర నుంచి కూడా ఏదైతే సిట్ అధికారులు అయితే ఎక్సైజ్ శాఖ పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకుని వచ్చారు. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులకైతే ఏ ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలతోనే అతనైతే విచారణ అయితే జరిగింది. అలాగే జోగి రమేష్ తో పాటు తన తమ్ముడైన రాముని కూడా అయితే విచారించడం అయితే జరుగుతుంది. ఇప్పటికే ఏదైతే సిట్ అధికారులకైతే ఏదైతే విచారణలో ఏదైతే ఆధారాలు ఉన్నాయో వాటి ప్రకారం అయితే వాళ్ళైతే క్షుణ్ణంగా పరిశీలించి అలాగే అతన్ని అయితే విచారిస్తున్నారు. వీటికి సంబంధించి కూడా ఉదయం నుంచి అయితే ఇది విచారణ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే వైసీపీ నేతలందరూ కూడా జోగి రమేష్ కు మద్దతుగా వస్తున్నారు. వచ్చి ఇప్పుడు కూడా కలిసి ఏంటి విశేషాలు, ఏం జరుగుతుంది, ఏంటి లోపల విచారణ ఏం జరుగుతుంది ఏంటన్నది కూడా మాట్లాడుతున్నారు. సిట్ అధికారులు కూడా ఏదైతే ఉందో విచారణ కొనసాగిస్తూనే అలాగే ఇంకా మరికొద్ది సేపట్లో అయితే జోగి రమేష్ ని వైద్య నిమిత్తము ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే తీసుకుని వెళ్తారు. తరువాత సిట్ అధికారుల దగ్గరికి వచ్చి కోర్టుకు వచ్చేసేసి ఈ విచారణ దానిపైన కూడా దాఖలు చేసే అవకాశం అయితే ఉంది. దీనికి మొత్తానికి చూసుకుంటే కానీ జోగి రమేష్ నకిలీ మద్యం విషయం పైన అయితే ఇప్పటికే కుటుంబ ప్రభుత్వానికి అలాగే ప్రతిపక్ష నేతలపై అయితే వారు అయితే జరుగుతూనే ఉంది. ఇదే నేపథ్యంలో కానీ కూటమి ప్రభుత్వం అయితే వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి ప్రకారం జోగి రమేష్ కి సంబంధించి ఏటుగా ముద్దాయిగా ఉన్నారంటూ చెప్తున్నారు. వీళ్ళు కావాలని చెప్పి కూటమి ప్రభుత్వం వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద నెపం నమ్ముతున్నారంటూ కూడా వైసీపీ నేతలు అయితే చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో జరిగిన దాని ప్రకారం చూసుకుంటే ఏదైనా కానీ రెండింటి మధ్య ప్రతిపక్షమును అధికార పార్టీ మధ్య అయితే వారు జరుగుతున్నది. ఇదే నేపథ్యంలో కూడా జోగి రమేష్ రోజు ఉదయం తీసుకొని రావటం ఏంటి, ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఏదైతే లండన్ టూర్ లో వెళ్ళారో అలాగే లండన్ టూర్ వెళ్లారు. కానీ మనకి కాశీబుగ్గులో జరిగిన విషయాన్ని పక్కదారి ప్రకటించడం కోసము ఈ జోగి రమేష్ ని వార్తనైనా హైలైట్ చేశారంటూ కూడా చెప్తున్నారు. దీనికి డైవర్షన్ కి రాజకీయంగా చేస్తున్నారన్నది అయితేనే వైసీపీ నేతల కార్యకర్తల మాటలైతే మనకి వినిపిస్తున్నారు. దీనికి సంబంధించి కానీ నిజ నిజాలు ఏంటి అన్నది ప్రజల ఆరోగ్యపరంగా కానీ నాశనం చేసే విధంగా వైసీపీ ప్రభుత్వ నేతలు అయితే చేశారని అంటున్నారు. దీనికి కూడా వీటికి సంబంధించిన అధికారులకు సిట్ అధికారులు అయితే ఏదైతే A1 గా ఉన్నా అద్దెపల్లి జగన్నాథరావు చెప్పిన దాని ప్రకారం కేసు నమోదు చేసి అతను సంబంధించిన కేసీట్ అయితే ఏదైతే ఉందో జోగి రమేష్ ని కూడా అతని ముద్దాయిగా తీసుకుని అతనికి సంబంధించిన టేప్ అయితే కానీ అతనికి సంబంధించిన చాక్ ను కూడా నిర్ధారించి ఏదైతే ఉన్నాయన్నది కూడా సిట్ అధికారులకు చేరవేయడంతో ఎమ్మటే సిట్ అధికారులు ఈ రోజు ఉదయంనే తన ఇంటి దగ్గరికి వెళ్లి తన కుటుంబ సభ్యుల మధ్య తనైతే అరెస్టు చేయడంతో వైసీపీ నేతలు అయితే ముంగుడు కావట్లేదని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎందుకు ఈ రోజు ఆదివారమే ఉండటం వల్ల ఇంత ఇదిగా కుట్ర పన్నెత్తు చేస్తారంటూ కూడా వైసీపీ నేతలు అయితే చెప్తున్నారు. ఏదైనా కానీ ఇంకా మరి కొద్ది సేపట్లో అయితే ఇతనికైతే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే తీసుకెళ్లేది ఉంది. తీసుకుని వెళ్లి ఆ వైద్య పరీక్షల నిమిత్తము సిట్ కి సంబంధించిన అధికారులు కోర్టులు అయితే దాఖలు చేసే అవసరం ఎంతనే ఉంది. వీటికి సంబంధించి కూడా ఏం జరుగుతుంది ఏంటన్నది వైసీపీ నేతల మధ్య అలాగే కార్యకర్తల మధ్య అయితే కొంచెం ఆందోళన వ్యక్తం అయితే చేస్తుంది. కావాలని చెప్పి కక్షపూర్తి కానీ ఈ టీడీపీ ప్రభుత్వము మా నేతల మీద అయితే ఇట్లాగా ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. వైసీపీ నేతలు కూడా మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, ప్రతి ఒక్కరికి లెక్క చెప్పే విధంగా అయితే చేస్తున్నామని అంటున్నారు. దీనికి సంబంధించి జోగి రమేష్ ఏదైతే అరెస్ట్ అయిన నేపథ్యంలో మాజీ
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఒకటైతే ట్వీట్ చేశాడు. కావాలని చెప్పే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు, ఇది సబబు కాదంటూ కూడా అతను చెప్పారు. దానికి సంబంధించి కూడా వైసీపీ నేతలు కి ఇచ్చిన కౌంటర్ కి ఏదైతే ఉందో టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా న్యాయము ఏదైతే ఉందో అదైతే ప్రభుత్వం చూసుకుంటా ఉంటుంది, కోర్టు దాని అంతలో తాను పని చేస్తూనే ఉంటుంది. మీరెవరు నిర్దేశించి చెప్పాల్సిన అవసరం లేదు, మీరు సిబిఐకి చెప్పాల్సిన అవసరం లేదు. సిట్ అధికారులు ఏదైతే ఉన్నారో వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతుంది. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ కక్షపూరితంగా కాదు మేము చేస్తుంది, ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి కంపల్సరీగా అయితే శిక్ష పడుతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది సునీత. సుమలత, అయితే మనం చూసుకున్నట్టయితే మాజీ మంత్రి జోగి రమేష్ ను మరి కాసేపట్లో వైద్య పరీక్షల కోసం అయితే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నట్టుగా తెలుస్తుంది. మరి వైసీపీ నేతల హడావిడి అయితే కనిపిస్తుంది. ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు ఆసుపత్రి దగ్గర? వీటికి సంబంధించి ఇంకో మరి కొద్దిసేపట్లో తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. ఏదైతే ఎక్సైజ్ పోలీస్ శాఖకి సంబంధించిన పోలీసులు అయితే ఇక్కడ బలగాలు అయితే ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. వీటికి సంబంధించి కూడా వైసీపీ నేతలు వచ్చిన వాళ్ళు దాని కానీ నేతలైతే చాలా ఎక్కువగానే ఉన్నారు. వాటికి సంబంధించి కూడా ఎక్కడెక్కడైనా భద్రతా బలగాలైతే మోపరించే ఉన్నారు. ఎందుకంటే ఇంకా మరి కొద్దిసేపట్లో హాస్పిటల్ దగ్గర కూడా ఏదైతే ఉందో అక్కడికంటూ కూడా పంపించి వాటిని కూడా పరీక్షించి అతని పరీక్షల నిమిత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమైనా ఆందోళన కానీ ఏమైనా జరిగే అవకాశాలు ఏమన్నా ఉన్న నేపథ్యంలో కానీ పోలీసుల శాఖకు సంబంధించి ఏదైతే ఉందో ఎక్సైజ్ శాఖకు సంబంధించిన పోలీస్ స్టేషన్ల శాఖకు సంబంధించిన ఎవరైతే పోలీసులు అయితే కానీ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కూడా కొంతమంది అయితే ఉన్నారు. ఇక్కడ నుంచి ఎక్సైజ్ శాఖకు సంబంధించిన పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కూడా కొంతమంది అయితే పోలీసు బలగాలు అయితే ఉన్నారు. కాబట్టి ఎక్కడ అలజడులు కానీ ఎక్కడ గందరగోళం కానీ ఎక్కడ గొడవలు ఏమి జరగకుండా అయితే కట్టుదిట్టం అయితే బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఉదయం నుంచి ఈ సంఘటన జరిగిన జోగి రమేష్ ఏదైతే తను ఇంటి దగ్గర నుంచి ఎక్కడైతే అరెస్ట్ అయ్యారో అప్పటి నుంచి కూడా వైసీపీ కార్యకర్తలు అయితే కానీ నేతలు అయితే కానీ ఇక్కడే అంటే గురునానక్ కాలనీ దగ్గర ఎక్కడైతే ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఉందో ఆ పరిధిలోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడైతే సమీక్షను అయితే ఏర్పాటు చేశారు. ఎవరైతే నేతలు ఉన్నారో ఎవరెవరు ఎమ్మెల్యే అయితే మాజీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక సమీక్ష ఏర్పాటు చేసి వీటిని ఎట్లాకి ఈ సమస్యను ఎలా మనం పరిష్కరించే విధంగా మనం ముందుకు వెళ్ళాలంటూ కూడా వాళ్ళైతే ఆ సమీక్షను అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇది మరి కొద్దిసేపట్లో ఈ జోగి రమేష్ ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయన పరీక్షల నిమిత్తం కానీ ఈ కేసుని మళ్ళీ కోర్టుకి ఏదైతే సిట్ అధికారులు మళ్ళీ కోర్టుకు అయిపోయినాక ఈ రోజు కల్లా 24 గంటల్లో ఏంటన్నది నివేదిక అయితే ఇచ్చే విధంగా అయితే కార్యాచరణ అయితే ఇక్కడైతే చేస్తున్న పరిస్థితి నెలకొంది సునీత. రైట్ సుమలత, థ్యాంక్ యూ. అయిపోయి